Reddy Academy, a unit of Triveni Study Circle. వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. గత క్లాస్లో మనం దేని గురించి డిస్కషన్ చేసామన్నానంటే స్పేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే గురించి డిస్కషన్ చేశాం. అయితే విద్యార్థులందరికీ అర్థం కావాల్సింది, మన స్పేస్కి సంబంధించి 2 వీడియోలు రూపొందించామండి. చాలామంది విద్యార్థులు దాన్ని ఒకే వీడియోగా పొరపాటు పడుతున్నారు. దయచేసి గమనించండి ఒకసారి. 2 వీడియోలు మనం రూపొందించడం జరిగింది. ఆ 2 వీడియోలను కూడా మనం మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అందులో ఒక వీడియో ఓన్లీ స్పేస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. రెండవ వీడియో స్పేస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అని జీకేతో కలిపి నిర్వహించాం. కాబట్టి కొద్దిగా ఆ 2 వీడియోస్ జాగ్రత్తగా గమనించండి. రెండింటిని ఒకే వీడియో కింద వాటిని పరిగణించద్దు, పొరపాటు పడకండి. ఈ రోజు మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే కోవిడ్-19 వ్యాధికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అండ్ మిషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. దీనికంటే ముందు నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించి మన ఫస్ట్ బ్యాచ్ జనవరి 8 నుండి ప్రారంభమైంది. ఇదొక్క ఫస్ట్ బ్యాచ్కి మాత్రం మేము రిస్క్ తీసుకొని 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదండి, జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇంకా ఇవన్నీ కవర్ అవుతాయి. ఇదొక్క ఫస్ట్ బ్యాచ్ మాత్రం మనం 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ జనవరి 31తో క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో అంటే జనవరి 31 తర్వాత అంటే ఈ ఫిబ్రవరి నుండి మేము ఇచ్చేటువంటి బ్యాచ్లన్నీ డ్యూరేషన్ కూడా మ్యాక్సిమం 6 మంత్స్ ఉండొచ్చు, లేదా 4 మంత్స్ మాత్రమే ఉండొచ్చు. అంటే ఓన్లీ ఈ జనవరి 8 నుండి ప్రారంభమైనటువంటి మొదటి బ్యాచ్కి మాత్రం 1 ఇయర్ డ్యూరేషన్ ఇచ్చామండి. ఇంకా ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యేటువంటి ఏ బ్యాచ్ డ్యూరేషన్ అయినా మ్యాక్సిమం 6 మంత్స్ లేకపోతే 4 మంత్స్ ఉండొచ్చు. ఫిబ్రవరి నుండి మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ ప్యూర్ కరెంట్ అఫైర్స్ బ్యాచ్ కూడా ప్రారంభించబోతున్నాం. కొద్దిగా వీటన్నింటిని మీరు పరిగణలోకి తీసుకొని మీరు భవిష్యత్తులో రాయబోతున్నటువంటి పోటీ పరీక్షలన్నింటిని లెక్కలోకి తీసుకొని ఈ మొదటి బ్యాచ్ మీకు షూటబుల్ కాదని నిర్ణయించుకోండి మీరే. ఈ రోజు మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నానంటే కోవిడ్-19 మహమ్మారితో సంబంధం కలిగి ఉన్నటువంటి కొన్ని ఆపరేషన్స్, కొన్ని మిషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. కొన్ని ఆపరేషన్స్, కొన్ని మిషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ మనందరికీ అర్థం కావాల్సింది, తెలుగు మీడియంలో అయితే దాన్ని కోవిడ్-19 మహమ్మారి అంటామండి. దాన్ని ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి దాన్ని ఏమంటున్నానంటే కోవిడ్-19 పాండమిక్ అంటాం. కోవిడ్-19 పాండమిక్ అంటాం. ఇప్పుడు అందరూ కోవిడ్-19 యొక్క పూర్తి పేరు కూడా జాగ్రత్తగా గమనించండి. కోవిడ్-19లో సిఓ అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటన్నానంటే కరోనా, విఐ అంటే నథింగ్ బట్ మీనింగ్ వైరస్, డి అంటే నథింగ్ బట్ మీనింగ్ డిసీజ్. అంటే ఇక్కడ కోవిడ్ అంటే పూర్తి పేరు ఏం పేరు అన్నట్టండి, కరోనా వైరస్ డిసీజ్. కరోనా వైరస్ డిసీజ్. మరి 19 అనేటువంటి దేన్ని సూచిస్తుంది అంటే 2019ని సూచిస్తుంది. అంటే మీకు అందరికీ తెలుసండి, దీనిని మొట్టమొదటిసారిగా అంటే తొలిసారిగా 2019లో అధికారికంగా గుర్తించాము. కాబట్టి అక్కడ మనం ఏమనేటువంటి దాన్ని యూజ్ చేసినాం అంటే 19 అనేటువంటి నంబర్ను యూజ్ చేయడం జరిగింది. మరి పాండమిక్ అంటే తెలుగు మీడియంలో మీనింగ్ ఏంటంటే మహమ్మారి. మహమ్మారి అన్న పాండమిక్ అన్న మీనింగ్ ఏంటంటే ఎల్లలు దాటి సరిహద్దులు దాటి ఈ ప్రపంచమంతటా విస్తరించే వ్యాధులన్నింటినీ మనం ఏమంటుంటే మహమ్మారి లేకపోతే పాండమిక్ అంటాం. ఇది యాక్చువల్గా సింపుల్ డెఫినేషన్ అండి. యాక్చువల్గా మనం మెడికల్ టర్మినాలజీని కనుక పరిగణలోకి తీసుకొని కనుక మనం దాన్ని నిర్వచిస్తే వాటి యొక్క డెఫినేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్లీ ఉంటాయి. అవన్నీ మనం రెగ్యులర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఎందుకోసం అంటే ఇందులో ఒకటి ఎపిడమిక్ ఉంటుంది, నెక్స్ట్ ఎండమిక్ ఉంటుంది, నెక్స్ట్ పాండమిక్ ఉంటుంది. ఇవన్నీ మనం రెగ్యులర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఎందుకంటే ఇదంతా థియరిటికల్ ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ మాత్రం మీకు ఇప్పుడు వెంటనే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా కోవిడ్-19 పాండమిక్ యొక్క పూర్తి పేరు ఏం పేరు అన్నట్టు ఇప్పుడు కరోనా వైరస్ డిసీజ్ 2019 పాండమిక్ అన్నట్టు. ఇప్పుడు దీనితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆపరేషన్స్ మరి మిషన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. అసలు ఆపరేషన్స్ అంటే ఏంటి, మిషన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం, దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మీకు వివరించిన తర్వాత క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత నేను మరి ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, ఏమేమి మిషన్స్ ఉన్నాయో నేను నీట్గా లిస్ట్ అవుట్ చేస్తానండి. ఫస్ట్ మీకు అందరికీ అర్థం కావాల్సింది, ఆపరేషన్స్ అన్న మిషన్ అన్న మీనింగ్ ఏంటంటే యాక్టివిటీ. యాక్టివిటీ అని అర్థం అండి. యాక్టివిటీ అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటంటే ఒక పని, ఒక చర్య, ఒక కార్యక్రమము, ఒక పథకం ఏదైనా కావచ్చండి. మీకు గతంలో ఉన్నటువంటి ఆపరేషన్స్ మిషన్స్ గురించి గుర్తు తెచ్చుకుంటే మీకు అందరికీ అర్థమవుతుందండి. మనం జనరల్గా ఒక ఆపరేషన్ గురించి డిస్కషన్ చేస్తాం గతంలో. ఆ యొక్క
ఆపరేషన్ పేరు ఏం పేరు నానంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటాం. మరి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఏంటి నానంటే ఇట్ ఈస్ ఏ స్కీమ్ అంటాం. అంతేకాదండి ఆపరేషన్ ఫ్లడ్ అంటాం. ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఏంటిదా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్. పాకిస్తాన్ పైన మనం ఒక ఆపరేషన్ నిర్వహించిన ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్, ఇట్ ఈస్ ఏ యాక్టివిటీ అండి. ఆ తర్వాత మీకు అందరికీ అర్థం కావాల్సింది, రీసెంట్గా నరేంద్ర మోడీ ఒక ఆపరేషన్ ప్రారంభించాడు వ్యవసాయ రంగానికి సంబంధించి. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ గ్రీన్స్. మరి ఆపరేషన్ గ్రీన్స్ అనేది ఏంటిందంటే అది కూడా ఒక స్కీమ్ అండి. అంతేకాదండి రీసెంట్గా నరేంద్ర మోడీ మనకు ఒక మిషన్ ప్రారంభించాడు, అది మిషన్ కర్మయోగి. మిషన్ కర్మయోగి అనేటువంటిది ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్. మరి మిషన్ కర్మయోగి పేరుతో ఒక ప్రోగ్రామ్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకోసం ప్రారంభించినంటే సివిల్ సర్వీసెస్ అధికారుల పనితీరును పెంచడానికి, వారి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రారంభించాడు. అవన్నీ మనం ఆపరేషన్స్ మరి మిషన్స్ అనే సపరేట్ టాపిక్ దగ్గర డిస్కషన్ చేద్దాం. కానీ ఈ రోజు కేవలం మనం కోవిడ్-19 మహమ్మారితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆపరేషన్స్ మరియు మిషన్స్ గురించి డిస్కషన్ చేస్తాం. జనరల్గా ఒక ఆపరేషన్ కానీ ఒక మిషన్ కానీ ఏ విధంగా నిర్వహిస్తారు అంటే ఒక కోడ్ నేమ్తో నిర్వహిస్తారు. కాబట్టి ఫస్ట్ దీనికి సంబంధించి మనం ఎగ్జామ్లో దేని గురించి అడుగుతారంటే దానికి సంబంధించిన కోడ్ నేమ్ అడగచ్చు. కోడ్ నేమ్ అడగచ్చు అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో గమనించండి. ఇప్పుడు భారతదేశంలో సివిల్ సర్వీస్ అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకై ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ను లేకపోతే మిషన్ను గుర్తించండి అంటాడు. అప్పుడు మీరు ఆన్సర్ ఏమని పెట్టండి, మిషన్ కర్మయోగి. ఇప్పుడు మిషన్ కర్మయోగిలో మిషన్ అంటే నథింగ్ బట్ అది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు, కర్మయోగి అనేది దాని యొక్క కోడ్ నేమ్ అన్నట్టు మిషన్ కర్మయోగి. లేదా ఇప్పుడు క్వశ్చన్ రివర్స్లో ఇవ్వచ్చండి, వాడే కోడ్ నేమ్ ఇచ్చి దాని యొక్క ఉద్దేశం అడగచ్చు. మిషన్ కర్మయోగి యొక్క ఉద్దేశం అడగచ్చు. కాబట్టి మీకు అందరికీ అర్థం కావాల్సింది ఆపరేషన్స్ అండ్ మిషన్స్లో ఫస్ట్ మనం కోడ్ నేమ్ తెలుసుకోవాలి. కోడ్ నేమ్ తర్వాత అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటిది, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదో తెలుసుకోవాలి. ఈ యొక్క ఆబ్జెక్టివ్ గురించి ఉద్దేశం గురించి మనం డిస్కషన్ చేసేటప్పుడు అది ఎక్కువగా ఎవరికి ప్రయోజనం చేకూర్చుతుందో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవాలి. ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఆ ఆపరేషన్ ఎవరు నిర్వహించారు, అసలు ఆ ఆపరేషన్ ఎవరు నిర్వహించారో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ దాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కూడా తెలుసుకోవాలండి. అంటే ఏంది దానికి సంబంధించినటువంటి ఇయర్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎండింగ్లో దానికి సంబంధించి ఏమైనా విశ్లేషణ ఉంటే ఆ విశ్లేషణ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, ఏమేమి మిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మీకు అందరికీ అర్థం కావాల్సింది, ఈ రోజు కోవిడ్-19 పాండమిక్ అనగానే ఫస్ట్ మనకు కొన్ని ఆపరేషన్స్ గుర్తు రావాలండి. అందులో ప్రధానమైనది ఆపరేషన్ నమస్తే, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ సంజీవని, నెక్స్ట్ వన్ ఆపరేషన్ వందే భారత్ మిషన్. కొన్ని మిషన్స్ కూడా గుర్తుకు రావాలండి. మిషన్ సాగర్, ఇంకా అటువంటివి కూడా గుర్తు రావాలి. అంతేకాదండి మిషన్ కోవిడ్ సురక్ష, ఫస్ట్ అయితే మనకి ఇవన్నీ నేమ్స్ గుర్తుకు రావాలి. మరి ఇవన్నీ దేనికి సంబంధించి నేను విశ్లేషించడానికంటే ముందు కోవిడ్-19 మహమ్మారికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని లేకపోతే మిషన్స్ని ఏ విధంగా డిస్కషన్ చేయాలని చెబుతున్న జాగ్రత్తగా గమనించండి. ఇందులో కొన్ని ఏంటి ఉన్నాయనంటే ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఉన్నాయండి. తెలుగు మీడియంలో అయితే తరలింపు కార్యక్రమాలు అంటాం. అంటే కొన్ని ఆపరేషన్స్ని ఏమంటామంటే తరలింపు కార్యక్రమాలు అంటాం. దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నెక్స్ట్ వన్ కొన్ని ఆపరేషన్స్ కానీ కొన్ని మిషన్స్ కానీ దేనికి సంబంధించినవి అంటే మానవతా దృక్పథంతో చేసినటువంటి సహాయ కార్యక్రమాలకు కూడా సంబంధించినవి ఉన్నాయి. మరొక ఆపరేషన్ కానీ మిషన్ కానీ దేంతో సంబంధం కలిగి ఉందంటే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి సంబంధం కలిగి ఉంది. అంటే మొత్తం ఇక్కడ 3 రకాల ప్రధానమైన ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి తరలింపునకు సంబంధించింది, రెండవది మానవతా దృక్పథంతో చేసిన సహాయ కార్యక్రమానికి సంబంధించింది, మూడవది వ్యాక్సిన్స్ అభివృద్ధి చేయడానికి సంబంధించింది. ఇందులో ఫస్ట్ మనం ఇప్పుడు ఏ ఆపరేషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్. తెలుగు మీడియంలో అయితే తరలింపు కార్యక్రమాలు అంటాం. అసలు ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఎందుకోసం చేయాల్సి వచ్చిందో ఇప్పుడు నేను వివరిస్తున్న జాగ్రత్త గమనించండి. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టేందుకై సడన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం జరిగింది. మరి సడన్ గా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం మూలంగా కొన్ని వేలాది మంది మరియు లక్షలాది మంది భారతీయులు విదేశాలలో చిక్కుకుపోయారు. మరి విదేశాలలో చిక్కుకుపోయినటువంటి ఆ భారతీయులను తమ మాతృదేశానికి లేదా స్వదేశానికి లేదా భారతదేశానికి తరలించేందుకై మనం నిర్వహించినటువంటి ఆపరేషన్స్నే ఇప్పుడు మనం వాటిని ఏమంటున్నానంటే తరలింపు కార్యక్రమాలు లేదా ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ అంటాం. మొత్తం కలిపి ఇప్పుడు నేను సింగిల్ లైన్లో వివరిస్తా గమనించండి. ఇప్పుడు ఇంకా కోవిడ్-19 మహమ్మారిని అరికట్టేందుకై విధించిన లాక్డౌన్ మూలంగా విదేశాలలో చిక్కుకుపోయినటువంటి భారతీయులను స్వదేశానికి లేదా భారతదేశ
దేశానికి తరలించేటువంటి ఉద్దేశంతో నిర్వహించిన ఆపరేషన్స్నే ఇంకా తరలింపు కార్యక్రమాలు లేదా ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ అంటాం. ఇందులో రెండు ప్రధానమైన ఆపరేషన్స్ ఉంటాయండి. అందులో ఒకటి ఆపరేషన్ సముద్ర సేతు, సెకండ్ వన్ ఆపరేషన్ వందే భారత్ మిషన్. సముద్ర మార్గం గుండా తరలిస్తే దాన్ని ఆపరేషన్ సముద్ర సేతు అన్నామండి. అలా కాకుండా వాయు మార్గం గుండా తరలిస్తే దాన్ని ఆపరేషన్ వందే భారత్ మిషన్ అన్నాం. ఇప్పుడు మనకు వెంటనే క్లారిటీకి రావాలి. సముద్ర మార్గం అంటే ఆపరేషన్ సముద్ర సేతు, ఇంకా వాయు మార్గం అంటే ఆపరేషన్ వందే భారత్ మిషన్. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దామండి. ఆపరేషన్ సముద్ర సేతులో ఇప్పుడు సముద్ర సేతు అనేది ఏంటిది అంటే కోడ్ నేమ్ అన్నట్టు. మరి ఈ ఆపరేషన్ ఎవరు నిర్వహించారంటే భారత ప్రభుత్వం తరపున మన ఇండియన్ నేవీ నిర్వహించిందండి. నథింగ్ బట్ మీనింగ్ భారత నౌకాదళం నిర్వహించింది. మరి ఈ యొక్క ఆపరేషన్ ఇండియన్ నేవీ ఏ రోజు ప్రారంభించింది అంటే 2020 మే 5న ప్రారంభించింది. మరి మే 5 నుండి ఎప్పటి వరకు ఈ ఆపరేషన్ నిర్వహించారంటే జూలై 1 వరకు నిర్వహించారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన క్లారిటీ, ఆపరేషన్ సముద్ర సేతు క్రింద మనం మూడు దేశాలలో చిక్కుకుపోయినటువంటి భారతీయులను మన స్వదేశానికి తరలించడం జరిగింది. ఆ మూడు దేశాలలో ఒక దేశం మాల్దీవులు, రెండవ దేశం పేరు శ్రీలంక, మూడవ దేశం పేరు ఇరాన్. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఈ మూడు కూడా ఏంటేనంటే ఆసియా దేశాలే. ఇది భారతదేశం అనుకుంటే ఇక్కడ ఉన్న దేశం పేరు శ్రీలంక, ఇంకో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశం పేరు ఏం పేరంటే మాల్దీవులు, నానబాబు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేశం పేరు ఇరాన్ అంటాం. ఇట్లా ఈ మూడు ఆసియా దేశాలకు చెందిన భారతీయులను ఇంకా ఇండియాకు తరలించడానికి మనం నిర్వహించినటువంటి ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సముద్ర సేతు. మరి ఈ యొక్క ఆపరేషన్ క్రింద ఈ యొక్క మూడు దేశాల నుండి మొత్తం మనం ఎంతమంది భారతీయులను ఇండియాకు తరలించామనంటే 3992 మంది భారతీయులను ఇండియాకు తరలించడం జరిగింది. ఇందులో అత్యధికంగా మాల్దీవుల దేశం నుండి 2386 మందిని, శ్రీలంక దేశం నుండి 686 మందిని, ఇరాన్ అనే దేశం నుండి 920 మందిని తరలించడం జరిగింది. ఏ దేశం నుండి ఎంతమంది అని ఎగ్జామ్లో అడగకపోవచ్చు కానీ ఈ ఆపరేషన్ అనేటువంటిది ఏ దేశానికి అత్యధికంగా ప్రయోజనం చేకూర్చింది లేదా ఏ దేశంలోని అత్యధిక మంది భారతీయులను ఇండియాకు తీసుకురావడానికి ఉపయోగపడింది అంటే ఫస్ట్ మాల్దీవులు, సెకండ్ ప్లేస్ ఇరాన్, థర్డ్ ప్లేస్ శ్రీలంక. మరి ఇంతమందిని తరలించడానికి ఇండియన్ నేవీకి చెందిన నౌకలు మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాయంటే 23,000 కిలోమీటర్లు ప్రయాణించాయి. మరి ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించడానికి మన ఇండియన్ నేవీ కొన్ని నౌకలు ఉపయోగించిందండి. అందులో ఒకటి ఐఎన్ఎస్ జలాశ్వ, సెకండ్ వన్ ఐఎన్ఎస్ ఐరావత్, థర్డ్ వన్ ఐఎన్ఎస్ శార్దూల్, ఫోర్త్ వన్ ఐఎన్ఎస్ మగర్. ఇక్కడ ఐఎన్ఎస్ అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏంటంటే ఇండియన్ నేవల్ షిప్ అండి. ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ శార్దూల్, మరి ఐఎన్ఎస్ మగర్. ఇప్పుడు మనం సెకండ్ ఆపరేషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ సెకండ్ ఆపరేషన్ పేరే ఆపరేషన్ వందే భారత్ మిషన్. మీకు అందరికీ అర్థం కావాల్సింది, వాయు మార్గం గుండా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయులను ఇంకా ఇండియాకు తరలించడానికి నిర్వహించిన ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ వందే భారత్ మిషన్ అంటున్నాం. అయితే మీకు సముద్ర సేతుకు వందే భారత్ మిషన్ మధ్య డిఫరెన్స్ అర్థం కావాలండి. సముద్ర సేతును కేవలం మనం 3 దేశాల్లో మాత్రమే నిర్వహించాం, కానీ వందే భారత్ మిషన్ మాత్రం మనం ఈరోజు అనేక దేశాలలో నిర్వహిస్తున్నాం. అసలు ఈ మిషన్ ఇప్పటి వరకు ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ మిషన్ని ఇప్పటికీ కూడా మనం ఇంకా కొనసాగిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వివిధ దశలలో కొనసాగిస్తున్నాం. ఆపరేషన్ వందే భారత్ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. ఇప్పటి వరకు ఈ ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కూడా ఈ విధంగా ఒక ఆపరేషన్ క్రింద లక్షలాది మందిని ఎన్నడూ తరలించలేదండి. అందుకే ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే ఆపరేషన్ వందే భారత్ మిషన్ వాజ్ ది లార్జెస్ట్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఇన్ ద వరల్డ్ అంటాం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. మరి ఇది వాయు మార్గం గుండా అంటున్నాం. నెక్స్ట్ మనకు అర్థం కావాల్సింది, మరి ఆపరేషన్ వందే భారత్ మిషన్ ఎవరు నిర్వహిస్తున్నారంటే 2 కేంద్ర మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అందులో ఒకటి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సెకండ్ వన్ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, లేకపోతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ అంటామండి. ఎందుకోసం మీకు అందరికీ అర్థమై ఉంటుంది, ఇది వాయు
మార్గం గుండా తరలిస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ విమానాలను ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉంది. నెక్స్ట్ విదేశాల నుండి తరలిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటన్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉంది. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఈ రెండు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆపరేషన్లో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలతో పాటు ప్రైవేటు రంగ విమానయాన సంస్థలు కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వ రంగం అంటే మనందరికీ తెలుసు ఎయిర్ ఇండియా. అయితే ఎక్కువగా ఈ యొక్క ఆపరేషన్లో ఎవరు ఎక్కువగా పాల్గొంటున్నారంటే ఎయిర్ ఇండియానే ఎక్కువగా పాల్గొంటుంది. అసలు ఈ యొక్క ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభించారనంటే 2020 మే 7న. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. రెండింటిని ఇప్పుడు వెంటనే కంపారిజన్ చేసుకోండి. సముద్ర సేతును ప్రారంభించిందేమో మే 5 అయితే వందే భారత్ మిషన్ ప్రారంభించింది మే 7 అంటున్నాం. మరి 2020 మే 7న ఎయిర్ ఇండియాకు చెందినటువంటి మొట్టమొదటి విమానము ఏ దేశాల నుండి భారతీయులను స్వదేశానికి తరలించిందనంటే ఒక గల్ఫ్ కంట్రీ లేదా ఒక అరబ్ కంట్రీ. ఆ కంట్రీ పేరు యుఏఈ. ఆ యుఏఈ యొక్క పూర్తి పేరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇట్లా ఒక గల్ఫ్ దేశమైనటువంటి యుఏఈ దేశంలోని 2 నగరాలలో చిక్కుకుపోయినటువంటి భారతీయులను ఫస్ట్ ఎయిర్ ఇండియా విమానం ఇండియాకు తరలించింది. మరి యుఏఈలోని ఒక నగరం పేరు అబుదాబి. అదే యుఏఈ దేశంలోని 2వ నగరం పేరు దుబాయ్. అబుదాబి నుండి వారిని ఎక్కడికి తరలించారంటే కొచ్చికి తరలించారు. దుబాయ్ నుండి వారిని ఎక్కడికి తరలించారంటే కోజికోడ్. ఈ కోజికోడ్ అనే నగరాన్ని మనం గతంలో ఏమనంటే కాలికట్. ఫస్ట్ మీకు అందరికీ అర్థం కావాల్సింది, ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కడ ఉంటాయంటే కేరళ రాష్ట్రంలోనే అండి. విచిత్రం ఆలోచించండి. కేరళ రాష్ట్రం అనేటువంటిది విస్తీర్ణం పరంగా చూసినా జనాభా పరంగా చూసినా ఒక చిన్న రాష్ట్రమే అయినప్పటికీ ఈ దేశంలో అత్యధికంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండి, ఎయిర్పోర్ట్స్ కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకోసం అంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి లక్షలాది మంది ప్రజలు ఈరోజు ఉద్యోగ నిమిత్తము ఉపాధి నిమిత్తము గల్ఫ్ దేశాల్లో వాళ్ళందరూ నివసిస్తున్నారు. ఇప్పుడు వెంటనే మైండ్లో ఫిక్సప్ అయిపోవాలి. ఆపరేషన్ వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియాకు చెందిన మొట్టమొదటి విమానం కేరళ రాష్ట్రానికి చేరుకుంది. అది ఏ రోజు అంటే 2020 మే 7న అబుదాబి టు కొచ్చి, దుబాయ్ టు కోజికోడ్. అబుదాబి అనేది యుఏఈ దేశ రాజధాని. దుబాయ్ అనేటువంటి మాత్రం యుఏఈ దేశంలోని ఒక అతిపెద్ద నగరం. అయితే మీకు అందరికీ అర్థం కావాల్సింది, ఇదే ఆపరేషన్ వందే భారత్ మిషన్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే విదేశీ విమానయాన సంస్థలను కూడా భాగస్వామి చేయాలనుకుంటుంది. ఇప్పటి వరకు కేవలము స్వదేశీ విమానయాన సంస్థలే ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని భావిస్తుంది, విదేశీ విమానయాన సంస్థలను కూడా భాగస్వామి చేయాలనుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నాం. ఆ అగ్రిమెంట్స్ని మనం ఏమంటామంటే ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్ అంటామండి. దీని గురించి మనకు సపరేట్ క్లాస్ ఉంటుంది, అక్కడ డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ మరి ఇప్పుడు తరలింపు కార్యక్రమాల తర్వాత నెక్స్ట్ దేని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం అంటే మరి మానవతా దృక్పథంతో నిర్వహించినటువంటి ఆపరేషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే HADR ఆపరేషన్స్ అంటాం. దాని కంప్లీట్ నేమ్ బోర్డు జాగ్రత్తగా గమనించండి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అంటాం. దాన్ని తెలుగు మీడియంలో చెప్పాలంటే మానవతా సహాయక మరియు విపత్తు ఉపశమన ఆపరేషన్స్ అంటున్నామండి. ఎందుకోసం అంటే మానవతా దృక్పథంతో వివిధ దేశాలకు సహాయం చేయాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఈరోజు COVID-19 అనేటువంటిది వన్ ఆఫ్ ది డిజాస్టర్. అది కూడా ఒక విపత్తు లాంటిది. ఎవడు కూడా COVID-19 ముందే ఊహించలేదండి. అది అనుకోకుండా వచ్చింది, సడన్గా వచ్చింది, అన్ఫార్చునేట్గా వచ్చింది. కాబట్టి COVID-19 కూడా ఇప్పుడు మనం ఒక విపత్తుగా భావించవచ్చు. అందుకే ఈ COVID-19లో భాగంగా భారతదేశము వివిధ దేశాలకు చేస్తున్న సహాయాన్ని మనం ఇంగ్లీష్లో అయితే HADR అనాలి, తెలుగు మీడియంలో అయితే మానవతా సహాయక మరియు విపత్తు ఉపశమన ఆపరేషన్స్ అంటాం. ఈ ఆపరేషన్లో భాగంగా మనం ఏమి చేస్తాం నానంటే భారతదేశంతో సత్సంబంధాలు కలిగినటువంటి పొరుగు దేశాలకు లేదా సరిహద్దు దేశాలకు లేకపోతే మన స్నేహపూర్వక దేశాలన్నింటికి ఏం చేస్తామంటే మానవతా దృక్పథంతో సహాయం చేస్తాం. అందులో భాగంగా వారికి మనం నిత్యావసర సరుకులను సప్లై చేయడం జరిగింది, ఎసెన్షియల్ గూడ్స్ అండి. అంతేకాదండి, COVID-19కు సంబంధించినటువంటి సహాయాన్ని కూడా చేయడం జరిగింది. COVID-19 సంబంధిత సహాయం అంటే మరి ఏమేమి వస్తాయి, కొన్ని మెడిసిన్స్ని సప్లై చేయడం జరిగింది. అందులో ఎక్కువగా మనం దేన్ని సప్లై చేసాం అంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేటువంటి ట్యాబ్లెట్స్ని సప్లై చేసాం. నెక్స్ట్ వన్, కొన్ని దేశాలకైతే ఏకంగా ఆయుర్వేదిక మందులను కూడా సప్లై చేసామండి. విచిత్రం ఇది, ఆయుర్వేదిక మందులను కూడా సప్లై చేసాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మారిషస్. ఎస్పెషల్లీ COVID-19 ఆపరేషన్లో భాగంగా మనం మారిషస్ అనే దేశానికి ఆయుర్వేదిక మందులను కూడా సహాయం చేసాం. వీటన్నింటితో పాటు
పాటు వైద్య సహాయక బృందాలను కూడా పంపించామండి. ఆయా దేశాలకు మెడికల్ అసిస్టెన్స్ టీమ్స్ను కూడా పంపించడం జరిగింది. మరి ఏమి మానవతా సహాయక మరి విపత్తు ఉపశమన కార్యక్రమాలు ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. ఇందులో ఫస్ట్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సంజీవని. ఆపరేషన్ సంజీవనిలో భాగంగా మనం ఏ దేశానికి సహాయం చేశామనంటే మాల్దీవులు అనేటువంటి దేశానికి సహాయం చేశాం. మరి ఈ ఆపరేషన్ ఎవరు నిర్వహించారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. ఈ యొక్క ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభించామంటే 2020 ఏప్రిల్ 2. రేపు ఎగ్జామ్లో ఎంత సింపుల్ క్వశ్చన్ ఉంటుంది గమనించండి. ఇప్పుడు ఆపరేషన్ సంజీవని అనేటువంటి కార్యక్రమం కింద భారత ప్రభుత్వము లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ దేశానికి మానవతా దృక్పథంతో సహాయం చేసింది అంటే మాల్దీవుల దేశానికి ఆన్సర్ పెట్టండి. ఇందులో అత్యంత ప్రధానమైన బిట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే యాక్చువల్గా మాల్దీవులు అనేటువంటిది హిందూ మహాసముద్రంలో ఒక దీవి రూపంలో ఉన్న దేశం. దానికి యాక్చువల్గా మీకు సహాయం అనగానే ఇండియన్ నేవీ గుర్తుకొస్తుందండి. కానీ ఇప్పుడు మాల్దీవులకు సహాయం చేయడంలో ఈ ఆపరేషన్ ఎవరు నిర్వహించారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. ఆపరేషన్ సంజీవని తర్వాత నెక్స్ట్ సహాయక కార్యక్రమం పేరు మిషన్ సాగర్. ఇప్పటి వరకు మిషన్ సాగర్లో మనం మొత్తం 3 దశలు నిర్వహించడం జరిగిందండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. అందుకే మొదటి దాన్ని మిషన్ సాగర్ 1 అంటున్నాం, రెండవ దాన్ని మిషన్ సాగర్ 2 అంటున్నాం, మూడవ దాన్ని మిషన్ సాగర్ 3 అంటున్నాం. ఇంకా ఇక్కడి నుండి మనం ఈ సంవత్సరం కొద్దిగా అత్యంత కష్టతరమైన క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మూడింటిని కంపారిజన్ చేయాలి. మిషన్ సాగర్ 1ని ఎక్కడ నిర్వహించారు, మిషన్ సాగర్ 2ని ఎక్కడ నిర్వహించారు, మిషన్ సాగర్ 3ని ఎక్కడ నిర్వహించారు, అదంతా కంపారిజన్ చేయడానికంటే ముందు మీకు కొద్దిగా నేను ప్రాథమిక సమాచారం ఇస్తే గమనించండి. మిషన్ సాగర్ 1, మిషన్ సాగర్ 2, మిషన్ సాగర్ 3 అనేటువంటి సహాయక కార్యక్రమాలను ఎవరు నిర్వహించారు అంటే మన ఇండియన్ నేవీ. నత్యమట్టి మేము భారత నౌకాదళం, ఇక్కడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నాం, దీన్ని మాత్రం నిర్వహించింది ఇండియన్ నేవీ. మరి ఇండియన్ నేవీ ఈ మిషన్ సాగర్ పేరుతో ఈ యొక్క సహాయక కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటిదంటే గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించినటువంటి ఒక వ్యూహము లేకపోతే ఒక స్ట్రాటజీ, ఒక విజన్ అండి. మరి గతంలో నరేంద్ర మోడీ రూపొందించినటువంటి ఒక విజన్, ఒక స్ట్రాటజీ పేరే సాగర్. ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఆ కోడ్ నేమ్కు సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ మిషన్కు మిషన్ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ సాగర్ అంటే అబ్రివేషన్, జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్. అంటే సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అంటున్నాం. దీని యొక్క మీనింగ్ ఏంటిదో జాగ్రత్తగా గమనించండి. ఈరోజు భారతదేశం అనేటువంటిది ఒక హిందూ మహాసముద్ర దేశం. ఇండియా ఈజ్ ఏ ఇండియన్ ఓషన్ కంట్రీ అంటాం. మరి భారతదేశం అనేటువంటిది హిందూ మహాసముద్ర దేశం అంటున్నాం కాబట్టి మరి ఈ యొక్క హిందూ మహాసముద్రంలో ఓన్లీ భారతదేశమే కాదండి, భారతదేశంతో పాటు వివిధ ఖండాలకు చెందినటువంటి అనేక దేశాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, హిందూ మహాసముద్ర దేశాలంటే మీనింగ్ ఏంటిది నానంటే హిందూ మహాసముద్రం లోపల దీవుల రూపంలో ఉన్న దేశాలు కావచ్చు, వాటితో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు కావచ్చు, అంతేకాకుండా హిందూ మహాసముద్రానికి సమీపంలో ఉన్నటువంటి దేశాలు కూడా కావచ్చు. అంటే కన్ఫ్యూజన్ కాదు, నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా. హిందూ మహాసముద్ర దేశాలంటే ఏంటిది నానంటే హిందూ మహాసముద్రంలో దీవుల రూపంలో ఉన్న దేశాలు కావచ్చు, లేదా హిందూ మహాసముద్రంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు కావచ్చు, లేకపోతే హిందూ మహాసముద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా కావచ్చు. ఇంకో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న దేశాలు అన్నీ సమానంగా అభివృద్ధి చెందాలి, సమానంగా వృద్ధి చెందాలి. ఇదంతా జరగాలంటే ఈ ప్రాంతం ఎప్పటికీ శాంతియుతంగా ఉండాలి, ఈ ప్రాంతంలో భద్రతను మనం సుస్థిరం చేయాలి. అందుకోసమే నరేంద్ర మోడీ రూపొందించిన ఒక వ్యూహం లేకపోతే ఒక స్ట్రాటజీ పేరే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్. ఇక్కడ రీజియన్ అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో సెక్యూరిటీ సుస్థిరతం చేయాలి, ఆ తర్వాత అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందాలి, వృద్ధి చేయాలి. దీన్ని బేస్ చేసుకొని ఇండియన్ నేవీ నిర్వహించినటువంటి ఈ యొక్క ఆపరేషన్స్కు మిషన్ సాగర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 3 నిర్వహించాం. ఆ మూడింటిని నేను కంపారిజన్ చేస్తున్న, జాగ్రత్త గమనించండి. ఇంకా ఇది మిషన్ సాగర్ 1, ఇది మిషన్ సాగర్ 2, ఇది మిషన్ సాగర్ 3. మిషన్ సాగర్ 1 ఎప్పుడు నిర్వహించాం నానంటే 2020 మే నుండి జూన్ వరకు నిర్వహించాం. అదే మిషన్ సాగర్ 2 మనం ఎప్పుడు ప్రారంభించాం నానంటే 2020 నవంబర్ 2న మిషన్ సాగర్ 3ని ఎప్పుడు చేపట్టామంటే 2020 డిసెంబర్లో. ఇక్కడ డేట్ ఎగ్జాక్ట్లీ అవసరం లేదని ఒక మంత్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఇది 2020 మే టు జూన్, ఇది 2020 నవంబర్, ఇదేమో 2020 డిసెంబర్. మరి మిషన్ సాగర్ 1
అయినా 2 అయినా 3 అయినా ఈ మూడింటిని నిర్వహించింది ఎవరంటే ఇండియన్ నేవీ. నెక్స్ట్ వన్, మిషన్ సాగర్ 1 క్రింద మనం ఎన్ని దేశాలకు సహాయం చేశాం అంటే 5 దేశాలకు సహాయం చేయడం జరిగింది. మిషన్ సాగర్ 2 క్రింద 4 దేశాలకు సహాయం చేయడం జరిగింది. మిషన్ సాగర్ 3 కింద 2 దేశాలకు సహాయం చేయడం జరిగింది. ఈ 5 దేశాలలో ఒక దేశం ఆసియా ఖండానికి చెందింది, మిగతా 4 దేశాలు ఆఫ్రికా ఖండానికి చెందింది. ఈ 5 దేశాల పేర్లు ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నా. మాల్దీవులు ఇదొక్కటి మాత్రమే ఆసియా దేశం అండి. ఇక్కడ మిగతా మొత్తం కూడా 4 ఆఫ్రికా దేశాలు. అందులో ఒకటి మారిషస్, సెకండ్ వన్ మెడగాస్కర్, థర్డ్ వన్ సీషెల్స్, ఫోర్త్ వన్ కొమరోస్. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఈ 5 దేశాలు ఎగ్జాక్ట్లీ హిందూ మహాసముద్రంలో దీవుల రూపంలో ఉన్న దేశాలండి. అంటే ఈ 5ంటిని ఏమంటాం అంటే ఐలాండ్ కంట్రీస్ అంటాం. ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియన్ ఓషన్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఒక పెద్ద టాపిక్ అండి. నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా అసలు హిందూ మహాసముద్రం అంటే ఏంది, హిందూ మహాసముద్రం పైన నరేంద్ర మోడీ ఎందుకోసం వ్యూహాన్ని రూపొందిస్తున్నాడో, అసలు ఈ యొక్క వ్యూహానికి చైనాకు సంబంధం ఏంది, నేను అదొక ప్రత్యేకమైన వీడియో చేసే ప్రయత్నం చేస్తా. కానీ ఇక్కడ ఇక మిషన్ సాగర్ 1 అనగానే ఈ 5 దేశాలు గుర్తు రావాలి. ఈ 5 కూడా దీవుల రూపంలో ఉన్న దేశాలు. మాల్దీవులు, మారిషస్, మెడగాస్కర్, సీషెల్స్, కొమరోస్. నెక్స్ట్ వన్, మరి మిషన్ సాగర్ 2ను ఓన్లీ 4 దేశాల్లోనే నిర్వహించాం. ఆ 4 కూడా ఆఫ్రికా దేశాలని చెప్పాను. అందులో ఒకటి సూడాన్, సెకండ్ వన్ దక్షిణ సూడాన్, నెక్స్ట్ వన్ ఎరిత్రియా, నెక్స్ట్ వన్ జిబౌటి. మరి మిషన్ సాగర్ 3ని రీసెంట్గా నిర్వహించారండి 2020 డిసెంబర్లో. ఇది 2 దేశాల్లో నిర్వహించారు. ఆ 2 కూడా ఆసియా దేశాలు. ఆసియాలో కూడా ఆగ్నేయ ఆసియా దేశాలు అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాం. యాక్చువల్గా సౌత్ ఈస్ట్లో మొత్తం ఏషియన్ కంట్రీస్ ఎన్ని ఉంటాయి అంటే 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 దేశాలు కలిసి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సంస్థని మనం ఏషియాన్ అంటామండి. ఏఎస్సిఏఎన్, ఏషియాన్ అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ అక్కర్లేదండి. భౌగోళిక ప్రాంతం పరంగా చెప్పాలంటేనేమో ఆ 10 దేశాలను ఆగ్నేయ ఆసియా దేశాలంటాం, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాం. అవి ఏర్పాటు చేసుకున్న సంస్థ పరంగా చెప్పాలంటే ఆ దేశాలను ఏషియన్ కంట్రీస్ అంటాం, లేకపోతే ఏషియన్ కంట్రీస్ అంటాం. ఇక్కడ ఏషియన్ అంటే ఏఎస్సిఏఎన్, అది ఒక సంస్థ పేరు. దాని గురించి నేను మీకు సంస్థల దగ్గర ఎక్స్ప్లెనేషన్ చేస్తా, మీకు అందరికీ అర్థం కావాల్సింది. గతంలో ఈ 10 ఆగ్నేయాసియా దేశాలే, ఈ 10 ఏషియన్ దేశాలే మన రిపబ్లిక్ డే పరేడ్కు చీఫ్ గెస్ట్గా హాజరవడం జరిగింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. మరి ఇక్కడ మిషన్ సాగర్ 3ని నిర్వహించినటువంటి ఆ 2 ఆసియా దేశాలు కూడా 2 ఆగ్నేయ ఆసియా దేశాలు. అందులో ఒక దేశం పేరు వియత్నాం, రెండవ దేశం పేరు కంబోడియా, నాట్ మంగోలియా అండి, కంబోడియా. ఒకటి వియత్నాం, ఇంకోటి కంబోడియా. వియత్నాంలో ఏ రోజు నిర్వహించామంటే 2020 డిసెంబర్ 24. కంబోడియాలో ఏ రోజు నిర్వహించామంటే డిసెంబర్ 29. నేను ఇంతకుముందుకే చెప్పాను, డేట్స్ అక్కర్లేదు, ఓన్లీ నెలలు గుర్తుంచుకోవాలి, డిసెంబర్ అని. అయితే మిషన్ సాగర్ 1, మిషన్ సాగర్ 2, మిషన్ సాగర్ 3లో ఈ యొక్క 2 ఏమో కోవిడ్-19తో సంబంధం కలిగి ఉంటే, మిషన్ సాగర్ 3 మాత్రం కోవిడ్-19తో సంబంధం కలిగి ఉండి వరదలతో కూడా సంబంధం కలిగి ఉందండి, ఫ్లడ్స్తో కూడా సంబంధం కలిగింది. ఎందుకోసం అంటే 2020 అక్టోబర్ నుండి నవంబర్ మధ్య కాలంలో, 2020 అక్టోబర్ నుండి నవంబర్ మధ్య కాలంలో సంభవించిన భారీ వరదల మూలంగా, హెవీ ఫ్లడ్స్ మూలంగా వియత్నాం అనే దేశం, కంబోడియా అనే దేశం భారీగా నష్టపోయింది. అందుకే మీకు అర్థం కావాల్సింది, ఇప్పుడు మనం వియత్నాంకు, కంబోడియా దేశాలకు సహాయం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటిదంటే కోవిడ్-19 వ్యాధితో పాటు ఆ 2 దేశాల్లో సంభవించినటువంటి భారీ వరదలు కూడా ప్రధానమైన కారణం అని గుర్తుంచుకోండి. ఇంకో ఈ 3 అండి, సాగర్ 1, సాగర్ 2, సాగర్ 3. మరి ఈ 3 మిషన్స్ను నిర్వహించడానికి ఉపయోగించినటువంటి నౌకల పేరు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. మిషన్ సాగర్ 1 నిర్వహించడానికి ఇండియన్ నేవీ ఉపయోగించినటువంటి నౌక పేరు ఐఎన్ఎస్ కేసరి. మిషన్ సాగర్ 2కు అయితే ఐఎన్ఎస్ ఐరావత్. అదే మిషన్ సాగర్ 3కి అయితే ఐఎన్ఎస్ కిల్టాన్. ఇప్పటి వరకు మనం తరలింపుకు సంబంధించిన ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయింది. మానవతా దృక్పథంతో చేసినటువంటి సహాయానికి సంబంధించిన ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3వ రకానికి వస్తున్నాం. ఆ 3వ రకం ఏంటిది అంటే వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మిషన్ని లేదా ఒక ఆపరేషన్ని ప్రారంభించింది. దాని పేరే మిషన్ కోవిడ్ సురక్ష. ఎందుకోసం అసలు దీన్ని ప్రారంభించాల్సి వచ్చిందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
కోవిడ్-19 వ్యాధిని కనుక సరిగ్గా అరికట్టకపోతే ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా నష్టపోయే దేశం భారతదేశం అండి. ఎందుకంటే విస్తీర్ణం పరంగా చాలా చిన్న దేశం, కానీ జనాభా పరంగా అతిపెద్ద దేశం. చాలా చాలా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఫస్ట్ మనమే మేల్కొనాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక మిషన్ పేరే మిషన్ కోవిడ్ సురక్ష. ఫస్ట్ క్లారిటీ అండి, మిషన్ కోవిడ్ సురక్షను ఎప్పుడు ప్రారంభించారంటే 2020 నవంబర్లో ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడం. ఇంకా చెప్పాలంటే మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ల యొక్క అభివృద్ధిని వేగవంతం చేయాలి, అతి త్వరగా వ్యాక్సిన్స్ను అభివృద్ధి చేయాలి. అంటే ఫస్ట్ పరిశోధనను వేగవంతం చేయాలి, ఆ తర్వాత అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఈ రెండింటిని వేగవంతం చేయడంతో పాటు వ్యాక్సిన్స్ యొక్క ఉత్పత్తిని కూడా వేగవంతం చేయాలి. దానిని ఇంగ్లీష్లో యాక్సిలరేటెడ్ అంటామండి. యాక్సిలరేటెడ్ అంటాం అంటే త్వరితగతిన పూర్తి చేయాలి, రీసెర్చ్ను త్వరితగతిన పూర్తి చేయాలి, డెవలప్మెంట్ను త్వరితగతిన పూర్తి చేయాలి, ప్రొడక్షన్ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ విధంగా వ్యాక్సిన్ యొక్క అభివృద్ధిని ప్రోత్సహించేందుకై, వ్యాక్సిన్ యొక్క అభివృద్ధిని వేగవంతం చేసేందుకై మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి ఆ మిషన్ పేరే మిషన్ కోవిడ్ సురక్ష అంటున్నాం. ఈ మిషన్ కోవిడ్ సురక్ష కోసం 2020 నవంబర్ 29న 900 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిందండి, లేదా 900 కోట్ల రూపాయల గ్రాంట్స్ని ప్రకటించింది. మరి ఈ 900 కోట్ల రూపాయలను వీరు ఒక సంవత్సరంలోగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది పరిశోధన కోసం, అభివృద్ధి కోసం. అందుకే దీని డ్యూరేషన్ కూడా 12 నెలలు అండి, 1 ఇయర్ ఇచ్చేసాం. మరి ఈ 900 కోట్ల రూపాయల నిధులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికి ఇచ్చింది నానంటే ఇంకా డీబీటీ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చింది, లేదా ఒక శాఖకి ఇచ్చింది. దాని పేరే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే ఈరోజు మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిని, పరిశోధనను, ఉత్పత్తిని వేగవంతం చేయాల్సిన బాధ్యతను నరేంద్ర మోడీ ఏ డిపార్ట్మెంట్ పైన పెట్టిందంటే డీబీటీ. దాని పూర్తి పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. దీని తర్వాత మరొక 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఆపరేషన్స్ సింపుల్ అండి, కానీ చాలా ఇంపార్టెంట్ బిట్లు. అందులో ఒక ఆపరేషన్ పేరు ఆపరేషన్ నమస్తే. ఇక్కడ నమస్తే అనేది కోడ్ నేమ్ అండి. సెకండ్ దాని పేరు ఆపరేషన్ ముస్కాన్. ముస్కాన్లో కూడా ముస్కాన్ అనేది ఒక కోడ్ నేమ్. ఫస్ట్ ఆపరేషన్ నమస్తే గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఆపరేషన్ నమస్తే అనే ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభించారు నానంటే 2020 మార్చి 27న ఈ ఆపరేషన్ ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ ఆర్మీ. మరి ఇండియన్ ఆర్మీ ఎందుకోసం ప్రారంభించిందంటే కోవిడ్-19 వ్యాధిని అరికట్టేందుకై, లేదా కోవిడ్-19 వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తాను కూడా భాగస్వామి కావాలి, ఇండియన్ ఆర్మీ కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఇంకో ఇండియన్ ఆర్మీ ప్రారంభించినటువంటి ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ నమస్తే. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇంత సింపుల్గా ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు భారతదేశంలో కోవిడ్-19 వ్యాధికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకై ఆపరేషన్ నమస్తేని ఎవరు నిర్వహించారు, లేదా ఎవరు ప్రారంభించారంటే మనం ఆన్సర్ ఏమని పెట్టాలంటే ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉన్న ఆపరేషన్ ముస్కాన్. ఈ ఆపరేషన్ ముస్కాన్లో కూడా ఎన్నవ దశ నానంటే 6వ దశ, ఫేజ్ 6 అంటాం. ఈ ఆపరేషన్ ఎవరు నిర్వహించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 2020 జూలై 14th నుండి 2020 జూలై 20th వరకు నిర్వహించింది. దీని యొక్క ఉద్దేశం ఏంటిది నానంటే కోవిడ్-19 మహమ్మారి నుండి వీధి బాలలను కాపాడడము, స్ట్రీట్ చిల్డ్రన్స్ను కాపాడేందుకై నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ముస్కాన్. ఎంత అద్భుతమైన క్వశ్చన్ ఉంటుంది చూడండి. ఇప్పుడు భారతదేశంలో కోవిడ్-19 వ్యాధి నుండి వీధి బాలలను కాపాడేందుకై ఆపరేషన్ ముస్కాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది, లేదా ఏ రాష్ట్రం నిర్వహించిందంటే నువ్వు ధైర్యంగా ఏమని ఆన్సర్ పెట్టాలంటే ఆపరేషన్ ముస్కాన్. అయితే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. యాక్చువల్గా గతంలో మన దేశంలో ఒక 2 ఆపరేషన్స్ అమల్లో ఉన్నాయండి. అంటే వాటిని ప్రారంభించాము, ఆ యొక్క ఆపరేషన్ ఇప్పటికీ నిర్వహిస్తున్నాము, భవిష్యత్తులో కూడా నిర్వహిస్తాము. అందులో ఒక ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్మైల్. అందులో ఒక ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్మైల్. రెండవ దాని పేరు ఆపరేషన్ ముస్కాన్. ముస్కాన్ మీకు అందరికీ అర్థం కావాల్సింది. ముస్కాన్ అన్న మీనింగ్ ఏంటిదంటే స్మైలే అండి. అదేమో ఇంగ్లీష్ పదం, ఇది హిందీ లేదా ఉర్దూ భాషకు చెందిన పదం. ఇట్లా స్మైల్ అన్న ఒకటే, ముస్కాన్ అన్న ఒకటే. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ యొక్క ఉద్దేశం ఏంటిది నానంటే
ఇంటి నుండి పారిపోయి, ఇంటి నుండి తప్పిపోయి వీధి బాలలుగా, బాల కార్మికులుగా వెట్టి చాకిరీ జీవితాన్ని గడుపుతున్నటువంటి పిల్లలను, వాళ్ళను కాపాడి వీలైతే వారిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి లేకపోతే వారి సంరక్షకుల దగ్గరికి చేరవేర్చేందుకై, వారి పేరెంట్స్కి లేకపోతే వారి గార్డియన్స్ కండి సంరక్షకులకు చేర్చేందుకై ఈరోజు మన ఇండియాలో పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్న ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాండి. ఇంటి నుండి పారిపోయినా, మరి ఇంటి నుండి తప్పిపోయి వీధి బాలలుగా, బాల కార్మికులుగా వెట్టి చాకిరీ జీవితాన్ని గడుపుతున్న పిల్లలను కాపాడేటువంటి ఆ ఆపరేషన్స్ పేరు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్. ఈ రెండింటిపైన నేను మీకు ఆపరేషన్స్ అనే టాపిక్ దగ్గర ఇంకా చాలా క్లారిటీ ఇస్తాను. ఇంకా ఇదే అండి కోవిడ్-19 వ్యాధితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆపరేషన్స్ అండ్ మిషన్స్. కొద్దిగా నీటి ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ అడిగినా కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఇందులో ప్రతి ఆపరేషన్లో కోడ్ నేమ్ ఇంపార్టెంట్, ఎవరు నిర్వహించారో ఇంపార్టెంట్, ఇందులో ఏ ఏ దేశాలు భాగస్వామ్యం ఉన్నాయో ఆ దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ టైం క్లాస్లో మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.